గైస్, నేను మీ విఎస్వి ఫుడ్ బ్లాగ్స్ చాలా రోజులకి మళ్ళీ వీడియోలో కనిపిస్తున్నా ఫ్రెండ్స్. వీడియో మనం చేసుకుపోతున్నాం పాలకో ఫ్రెండ్స్. నేను ఏ పని చేసినా చాలా స్టైల్గా చేస్తాను ఫ్రెండ్స్, మామూలు కదా. చూడండి నా స్టైల్ చూడండి ఎలా ఉందో. సరే సరే కానీ గాయస్, అప్పుడప్పుడు మనం చేసే పని స్టైల్గా చేయాలి కదా గాయస్, అందుకే స్టైల్గా చేసా. వీడేంద్రా చాలా రోజుల దాకా వీడియోలు తీయకుండా ఆపేసి మళ్ళీ ఇప్పుడు సడన్గా వీడియోలు తీస్తున్నారు ఏందనుకుంటారు గాయ ఫ్రెండ్స్. ఈ మధ్య అంతా ఫుల్ వర్క్ ఉండి వీడియోలు ఏం తీలేపోయాయి ఫ్రెండ్స్, అందుకే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. కుకింగ్ వీడియోస్ మనం ఎలా వదులుతాం ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని కుకింగ్ వీడియోస్ మా ఛానల్లో పెట్టాలి కదా. అన్నీ తీసేసి అన్ని కుకింగ్ వీడియోస్ అన్నీ చేసేసి మీకు చూపించాలి కదా ఫ్రెండ్స్. నేను ఉన్నదే అందుకోసం, మీకోసం అన్ని కుకింగ్ వీడియోస్ అన్నీ తీసి మీకోసం ప్రత్యేకంగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపిస్తుంటా ఫ్రెండ్స్. నేనైతే 1.5 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. 1.5 లీటర్ మిల్క్కి మనం 1/2 కేజీ షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 కేజీ షుగర్ వేసుకుందాం. మనం మిల్క్ని బట్టి షుగర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడైతే క్వాంటిటీ సింపుల్గా ఉంటుంది, అంటే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. మీరు మిల్క్ తక్కువ వేసుకుని షుగర్ వేసుకునేటప్పుడు ఎంత తినలేరు ఫ్రెండ్స్, వెగిటేసేస్తుంది సింపుల్గా. అందుకే 2 సమానంగా వేసుకోవాలి, మంచిగా వేసుకోవాలి. ఇంకొంచెం వేసుకుంటున్నా ఫ్రెండ్స్, సరిపోదని. ఇప్పుడు షుగర్ని అంతా మంచిగా మిక్స్ చేసి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ షుగర్ వేసిన తర్వాత మనమైతే కలపటం మాత్రం ఆపకూడదు ఫ్రెండ్స్. కలపటం ఆపితే మాత్రం అది లోపల అడుగు మాడిపోద్ది ఫ్రెండ్స్. అడుగు మాడిపోతే అసలు పాలకో టేస్టే రాదు. దాన్ని మనం కలిపెట్టుకుంటానే ఉండాలి, ఇంకా లేకపోతే కింద అడుగు మాడిపోద్ది ఫ్రెండ్స్. అడుగు మాడకుండా చూసుకోవాలి మనం, ఇంకా అందుకే కలిపెట్టుకుంటాను. మామూలుగా కాదు, అసలు చాలా ఓపుకున్నారు ఫ్రెండ్స్ దీన్ని చేయాలంటే, పాలకో చేయాలంటే. మనమైతే ఆల్మోస్ట్ ఇలాగే కలుపుకుంటాను ఫ్రెండ్స్. కలుపుకుంటే ఈ క్వాంటిటీ ఇలాగ వస్తుంది, అంటే ఆ కలర్ షేడ్ అయిపోద్ది ఫ్రెండ్స్. సింపుల్గా అర్థం అయిపోద్ది మీకు, కలర్ చేంజ్ అయ్యేది సింపుల్గా అర్థం అవుతుంది ఫ్రెండ్స్ చక్కెర వేయంగానే. చూడండి ఫ్రెండ్స్, చెమట చూడండి ఎట్ట పడుతున్నాయో. చాలా ఓపికతో చేయాలి ఫ్రెండ్స్, ఇది మాత్రం మామూలుగా కాదు, చాలా ఓపిక ఉండాలి. చూడండి మనం చేసేకుంది అది సింపుల్ పీసులుగా అయిపోద్ది ఫ్రెండ్స్. సింపుల్గా గుల్లలు టైప్ వచ్చేస్తుంది. అప్పుడైతే మనకు పాలకోవా పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం అయిపోద్ది సింపుల్గా. ఇంక ఇప్పటి నుంచి మనం అసలు ఆపకుండా కలిపెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఆపితే మాత్రం అడుగు అంటుపోద్ది, అప్పుడు కింద నల్లగా అయిపోద్ది, పాలకోవ టేస్ట్ మారిపోద్ది. కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకుంటే అప్పుడు ఆ పాలకోవకి అడుగు బాండ్లు కతుక్కోకుండా సపరేట్ అయిపోద్ది ఫ్రెండ్స్ పాలకోవ. దానివల్ల నెయ్యి వేసుకుంటాం మనం. ఇలా కలిపెట్టుకుంటాను ఫ్రెండ్స్, నాన్ స్టాప్ కలిపెట్టుకుంటాను ఫ్రెండ్స్, లేకపోతే అడుగైతే అంటుకోపోద్ది సింపుల్గా. నేను పక్కన ఇంకో కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని మనం తెచ్చుకున్న జీడిపప్పు అండ్ ద్రాక్ష వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ రెండు వేసుకుని కూడా పాలకోవలు కలిపేసుకుని తినేద్దాం. కొంతమంది కలుపుకుంటారు, కొంతమంది కలుపుకోరు ఫ్రెండ్స్. మనమైతే కలుపుకుందాం, బాగుంటుంది. మరి ఎక్కువ కలిపెట్టుకోమంటే ఎక్కువ వెళ్ళిపెట్టుకోగలరు ఫ్రెండ్స్, మాడిపోతాయి. కొంచెం అట్లా కలిపెట్టుకోగానే తీసేయండి. దాంట్లో ఉన్న నెయ్యి అండ్ ద్రాక్ష మొత్తం కలిపేసి దాంట్లోనే పోసాను ఫ్రెండ్స్. మనం తీసుకున్నాం కదా పాలకో క్వాంటిటీ, దాంట్లోనే వేసేయండి. మనం తీసుకున్న జీడిపప్పు ద్రాక్షలు కూడా దీంట్లో వేసి కలిపెట్టి వేసుకుందాం ఫ్రెండ్స్ బాగా. నేనైతే ఆల్రెడీ వేసేసాను, అందుకే కనిపించలేదు మీకు. ఆ వేసిన క్లిప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత మాత్రం కలిపెట్టడం మాత్రం ఆపకూడదు ఫ్రెండ్స్. మనం గంటితో కలిపెడతానే ఉండాలి. కలిపెట్టుకుని ఆపితే మాత్రం ఖచ్చితంగా మాడిపోద్ది ఫ్రెండ్స్. అందుకే కలిపెట్టుకుంటానే ఉండాలి చీటికి మాటికి, లేకపోతే మాడిపోద్ది. మన పాలకోవా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదో గిన్నెలు వేసుకుందాం. ఈ గిన్నెలు వేసుకొని కూడా ఫ్రెష్ చేస్తున్నా ఫ్రెండ్స్, అంటే మనకి పెచ్చులుగా రావాలిగా. ఆల్మోస్ట్ మన పాలకోవా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పాలకోవా తిని చూద్దాం ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, పాలకోవా అయితే ఎలా వచ్చిందో. పాలకోవా బాక్సులు ఎలా అవుతుందో చూద్దాం, టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ఉందో సో లోపల చూడండి ఎంత జ్యూసీగా ఉందో. ఆ ప్రయోగం ఫలించిందో విఫలించిందో చూడాలా. పర్లేదు ఫ్రెండ్స్, బాగుంది. పాలకోవా అయితే సూపర్ ఫ్రెండ్స్, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్న లైక్ సింబల్ మీద లైక్ కొట్టండి. పక్కన కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ఉందిగా, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ ఉందిగా, గంట సింబల్ నొక్కి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మన వీడియోస్ మీకు ముందుగా వస్తాయి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ విఎస్వి ఫుడ్ బ్లాగ్స్.